వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాల సూచనల నేపథ్యంలో హై అలర్ట్. అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్. ప్రజాభిష్టం మేరకు రేవంత్ పాలన. రామడుగు ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పష్టీకరణ. లోతట్టు ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ పర్యటన. కాలువలను శుభ్రం చేయిస్తూ మ్యాన్ హోల్స్ పరిశీలన. లోకల్ బాడీ ఎన్నికలలో వార్ వన్ సైడేనని స్పష్టం. టీఆర్ఎస్ ను ఆదరిస్తారని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జోస్యం. వానర మూకాల భయంతో గోడ దూకిన విద్యార్థినికి గాయాలు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో పెర్కి కస్తూర్బా పాఠశాలలో విషాద ఛాయలు. దేశ జనాభాలో 55 నుండి 60% ఉన్న బీసీ కులాల ప్రజలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేసే వరకు బీసీ కులాల ప్రజలు ప్రత్యేక తరహాలో ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ BLF రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ పిలుపునిచ్చారు. 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రత్యేక తెలంగాణ తరహాలో ఉద్యమించాలని ఆయన సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్డు భవనాల అతిథి గృహంలో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా BLF రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ మాట్లాడుతూ తాను కూడా బీసీని అని చెప్పే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ జనాభాలో 10 నుండి 15% ఉన్న ఆధిపత్య కులాలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారని విమర్శించారు. అదే 55 నుండి 60% ఉన్న బీసీ కులాల ప్రజలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల అమలు కోసం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కోయడ నరసింహులు గౌడ్, జనచైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు డి సంజీవ్, BLF జిల్లా కన్వీనర్ సబ్బనిలత, కె శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% బీసీ కులాల రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఫెడరేషన్ జిల్లా నాయకులు వై అనిల్ కుమార్, బహుజన నాయకులు రామచందర్, చంద్రగౌడ్, వివిధ కులాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని చట్టం చేశారు. అదేవిధంగా ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి 9th షెడ్యూల్లో చేర్చి ఇది చట్టబద్ధం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో తీర్మానం చేస్తూ తర్వాత గవర్నర్ గారికి ఒక ఆర్డినెన్స్ కూడా రాష్ట్ర మంత్రివర్గం పంపింది. ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆర్డినెన్స్ ఏమో రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. అయితే ఇవాళ తెలంగాణ ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా మేము చూపించబోతున్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంది. ఏది బీసీ రిజర్వేషన్ల మీద మనకు ఇవాళ బీసీ ప్రజలకి భారతదేశంలో 55 నుంచి 60% ఉన్నటువంటి బీసీ ప్రజలు ఈ దేశ సంపదని కూడా 55 నుంచి 60% ఈ దేశానికి సంపద సృష్టిస్తున్నటువంటి బీసీ కులాల ప్రజలకి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో కూడా మరి వీరి జనాభా దామాష ప్రకారం వాటా ఉండాలని చెప్పేసి ఇవాళ అనేక దశాబ్దాలుగా ఇవాళ మండల్ కమిషన్ కానివ్వండి, అంతకంటే ముందు కాకా కలేల్కర్ కమిషన్ కానివ్వండి, ఇవాళ మరి గతంలో మరి VP సింగ్ గారి ప్రభుత్వం 27% రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఇవాళ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల్లో బీసీలు ఇవాళ అనుభవిస్తున్నారంటే ఆ రోజు VP సింగ్ గారి ప్రభుత్వం తన ప్రభుత్వం కూలిపోయినా బీసీల వైపు నిలబడ్డారు కాబట్టి
ఇవాళ తన ప్రభుత్వానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల విషయంలో నిక్కచ్చిగా నిలబడాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్తో పాటు తెలంగాణ సమాజం పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటుంది. ఈ సమస్య వరకు ప్రభుత్వం గట్టిగా నిలబడాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకి, బీసీ నాయకులకు కూడా, బీజేపీలో ఉన్న బీసీ నాయకులకు కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ మనకు ఏ పార్టీలో ఉన్నా బీసీలకి అధికారం ఉండాలి. ఇవాళ బీజేపీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, ఇంకో పార్టీలో ఉందో వారికి అంత చట్టసభల్లో సర్వసంపదలో హక్కు ఇవ్వాలని చెప్పేదే మరి సామాజిక న్యాయం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కొట్లాడాలి. కాబట్టి దీని మీద మరింత ప్రజలు కూడా ప్రత్యేక తెలంగాణ పోరాటం తరహాలో బీసీలు గల్లీల్లో మరి పట్టణాల్లో గడప గడప కూడా ఈ ఉద్యమాన్ని, బీసీల రిజర్వేషన్ ఉద్యమాన్ని మరి కొనసాగించాలని చెప్పేసి ఈ నెల 23న హైదరాబాద్లో మరి ఇందిరా పార్క్ వద్ద జరిగేటువంటి ధర్నాలో బీసీలు, బీసీ మేధావులు, విద్యార్థులు, విద్యావంతులు పాల్గొనాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నిర్వహించే కార్యక్రమం. కస్తూర్బా పాఠశాలలో చదివే విద్యార్థిని కోతుల దాడికి భయపడి పాఠశాల భవనం పై నుండి కిందకు దూకింది. దీంతో బాలిక తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్కిట్ కస్తూర్బా హాస్టల్లో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న కావేరి అనే విద్యార్థి కోతుల దాడిలో గాయపడింది. నిజామాబాద్ కు చెందిన విద్యార్థిని ఈ నెల 5న తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకోవడానికి హాస్టల్లోని వాష్రూమ్ కి వెళ్లి వస్తుండగా కోతులు వెంటపడగా కావేరి భయపడి హాస్టల్ పోర్ట్ వాల్ ఎక్కి కిందకు దూకగా తలకు బలమైన గాయాలు అయ్యాయి. చికిత్స కోసం మొదట ఆర్మూర్లోని ఎంజే హాస్పిటల్లో చేర్పించారు. అటు తర్వాత నిజామాబాద్ లోని ప్రగతి హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందిందని విద్యార్థిని తండ్రి గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన మొదలుపెట్టారు. ఆర్మూర్లో గత మంగళవారం అనగా తేదీ 5 ఆగస్టు 2025 రోజు ఎంపీసీ చదివే కావేరి మార్నింగ్ వాష్రూమ్ కని లేవడం జరిగింది. అక్కడ కోతులు అనేవి ఉండడం వల్ల కోతుల భయానికి ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక సడన్గా మొదటి అంతస్తు నుంచి దూకడం జరిగింది. మేము వెంటనే ఆసుపత్రికి పంపించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి బెటర్ ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్ ప్రగతి హాస్పిటల్కి పంపించడం జరిగింది. మేము వెంటనే జీసీడీఓకి, డిఓ సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఫస్ట్ 2 డేస్ తర్వాత సర్జరీ జరగడం జరిగింది. కానీ ఆ అమ్మాయి సపోర్ట్ చేయలేకపోవడం వల్ల ఈరోజు మార్నింగ్ 8:20కి మరణించడం జరిగింది. ఉన్నాయి సార్. సీసీ కెమెరాలు ఉన్నాయా? పనిచేస్తున్నాయి. సీసీ కెమెరా పనిచేస్తున్నాయి సార్. రికార్డింగ్ ఉన్నాయా? పడ్డాయి. ఆ కోతే నిజంగా కోతే వచ్చింది. నిజంగా కోతే అని చెప్పి సార్ అమ్మాయికి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సీసీలో ఉంటుంది కదా, రికార్డ్ అయి ఉంటుంది కదా సీసీ ఫుటేజ్లో. సార్ హార్డ్ డిస్క్ అనేది గత వారం రోజుల నుంచి పనిచేయడం లేదు. మేము ఆల్రెడీ టెక్నీషియన్స్ కూడా చెప్పడం జరిగింది సార్. అందుకే రికార్డ్ చేయలేకపోయాము. విజిసిఆర్టీ బాట్ని మేడం ఉంది సార్. అక్కడ మా కృష్ణవేణి మేడం మార్నింగ్ స్పాట్లోనే మేము ట్రీట్మెంట్ అయితే ఇప్పించడం జరిగింది సార్. ఎక్కడ కూడా ఎలాంటి డిలే అనేది జరగలేదు సార్. భారీ వర్ష సూచనల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కార్యస్థానాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కార్యస్థానాల్లో ఉండని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్ మండలం తిరుమన్పల్లి, పాల్తో గ్రామాలలో కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరుమన్పల్లి రైతు వేదికను కలెక్టర్ సందర్శించగా వ్యవసాయ విస్తీర్ణ అధికారి అందుబాటులో లేకపోవడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. రైతు వేదికకు తాళం వేసి ఉండడం, పలువురు రైతులు బయట నిరీక్షిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ కు ఫోన్ చేసి అక్కడికి పిలిపించారు. అదే సమయంలో ఏఈఓ కూడా చేరుకోగా రైతు వేదిక వద్ద రైతులకు అందుబాటులో లేకుండా ఎక్కడికి వెళ్లవంటూ కలెక్టర్ నిలదీశారు. ప్రస్తుతం భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అందరూ కార్యస్థానాలలో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు ఇంత నిర్లక్ష్యమని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ తిరుమన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి పనితీరును పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. అక్కడి నుండి పాల్దో గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. వంటగదిలోకి వెళ్లి విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు.
మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, మెనూ పక్కాగా అమలు కావాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంత నిరుపయోగంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ దాని నిర్వహణను చక్కబెట్టాలని ఏపీఓను ఆదేశించారు. నీటి సంరక్షణ కోసం అన్ని పాఠశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలలో నిర్మించిన సోక్ పీట్ల నిర్వహణ సజావుగా జరిగేలా, వాటి వల్ల భూగర్భ జలాలు వృద్ధి చెందేలా చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు హితవు పలికారు. కాగా పాఠశాలకు 30 మంది విద్యార్థులు హాజరవగా ముఖ గుర్తింపు విధానం ద్వారా 25 మంది విద్యార్థులు హాజరు మాత్రమే ఆన్లైన్ లో నమోదు చేయడాన్ని గమనించిన కలెక్టర్ మిగతా విద్యార్థులు FRS హాజరు విషయమై ప్రధాన ఉపాధ్యాయుడు సుమన్ రెడ్డిని ప్రశ్నించారు. సాంకేతిక కారణాల వల్ల నమోదు కాలేదని హెచ్ఎం తెలుపగా కలెక్టర్ తన సమక్షంలో విద్యార్థులు హాజరును FRS విధానంలో నమోదు చేయించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అధికారులు సెలవులో ఉండకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని సబ్ కలెక్టర్ కిరణ్ మై సూచించారు. బాన్స్వాడ మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. రానున్న రోజుల్లో భారీ వర్షాల సూచన కారణంగా అధికారులు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని, సెలవులు ఉండవని సబ్ కలెక్టర్ కిరణ్ మై అధికారులను సూచించారు. వర్షాల కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు అధికారులు తీసుకోవాలని అన్నారు. ప్రజలు వాగుల్లో, చెరువుల్లో చేపలు పట్టడానికి వెళ్లవద్దని, గేదెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సబ్ కలెక్టర్ కిరణ్ మై అన్నారు. భారీ వర్షాలు ఉన్నప్పుడు ప్రజలు బయటకు వెళ్లవద్దని అన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డివిజనల్ లెవెల్లోనూ అలాగే మండల్ లెవెల్లోనూ వీఆర్ కండక్టింగ్ మీటింగ్స్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ని పిలిచి ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ రాబోయే హెవీ రెయిన్స్లో జరిగే డ్యామేజెస్ అవ్వకుండా ఉండేటట్టు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ దిశానిర్దేశం చేయడం జరిగింది సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. అంతేకాకుండా ఈ మీటింగ్ తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆల్ పీపుల్ హ్యావ్ టు బీ అలర్ట్. ఎవరు కూడా అవసరం లేకుండా బయటికి రావద్దండి హెవీ రెయిన్ సిచ్యువేషన్లో. ఎస్పెషల్లీ పిల్లలు, యంగ్ ఏజ్లో ఉన్న పిల్లలు స్విమ్మింగ్ కోసం కానీ ఫిషింగ్ కోసం కానీ వెంచర్ చేస్తూ ఉంటారు. అటువంటివి చేస్తే ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. ఇంతకుముందు మనము చూసాము, ఎక్కడెక్కడో కొన్ని చోట్ల అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ అవ్వడం చూసాము. అటువంటి ఇన్సిడెంట్స్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎటువంటి ఫిషింగ్ యాక్టివిటీస్, స్విమ్మింగ్ యాక్టివిటీస్ చేయొద్దు అని. అట్లాగే హెవీ రెయిన్స్, థండర్స్ వస్తున్న టైంలో చెట్ల కింద నిల్చుంటే థండర్ బోల్ట్ అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా అవాయిడ్ చేయమని చెప్తున్నాము. అన్లెస్ అబ్సల్యూట్లీ నెసెసరీ హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు బయటికి ఎవరు కూడా వెళ్ళొద్దండి. అట్లాగే ప్రతి లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఓవర్ఫ్లోయింగ్ రివర్స్ వల్ల లో లైన్ కాజ్వేస్, కల్వర్ట్లు ఉంటాయో, అవి నీళ్లతో మునుగుతూ ఉంటాయో, అవి మునుగుతున్నాయి అనే స్టార్టింగ్లోనే వాటిని బ్యారికేడింగ్ చేసి అక్కడ ఆ రోడ్ని బ్లాక్ చేసి ఆల్టర్నేట్ రూట్స్ ప్రొవైడ్ చేయవలసిందిగా కూడా చెప్పడం జరిగింది. సో క్రిటికల్ టైం నెక్స్ట్ 4 daysలో అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. కలెక్టర్ సార్ హ్యాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆల్ లీవ్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్. ఆనరబుల్ సీఎం గారు కూడా చెప్పారు, లీవ్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్, ఎవ్రీబడి హ్యాస్ టు మెయింటైన్ హెడ్ క్వార్టర్స్ అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలు అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారని ఆయన చెప్పారు. దర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టును రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి బుధవారం సందర్శించారు. ఆయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామ రైతులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కట్ట మైసమ్మకు కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కుడి కాలువ ద్వారా పంటలకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో దేశంలోనే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో పయనిస్తుందని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సాగునీరు, రైతు బంధు, రైతు బీమా పథకాల ద్వారా రైతులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, గ్రామ శాఖ అధ్యక్షులు ఆనంద్, తహసీల్దార్ శాంత, ఇరిగేషన్ అధికారులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెప్పామో దానికి కట్టుబడి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారము మనము అంటే ఇంటిగ్రేటెడ్ క్యాష్ సెన్సెక్స్ మనం చేయడం జరిగింది. ఇవాళ 88 కోట్ల కేజీల డేటా మన దగ్గర ఉంది.
అంటే ఎంపెరికల్ డేటా పర్ఫెక్ట్గా 100% కరెక్ట్తో ఉంది. దాంట్లో దగ్గర 99% మంది, అంటే సెకండ్ టైం చేసిన దాన్ని బట్టి 99% మంది పార్టిసిపేట్ అయ్యారు. ఇవంతా అయిన తర్వాత ఒక కొలిక్ ఏంటంటే, ఒక నిర్ధారణకు వచ్చింది ఏంటంటే, ఇలా బీసీ జనాభా 56% పైచిలకు ఉన్నదన్నది నిర్ధారణ. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా వాళ్ళ ఎంతైతే క్యాస్ట్ మనకు పాపులేషన్ ఉందో దానికి రిజర్వేషన్ రాజ్యాంగంలో ఉంది. ఇక ఓసీ జనాభా ఏదైతే ఉందో 10 నుండి 11% అంటా ఉన్నారు. దానికి సంబంధించిన 10% ఈబీసీ రిజర్వేషన్ కూడా ఉంది. సో కాబట్టి ఇలా బీసీలో ఖచ్చితంగా రిజర్వేషన్ పెంచాల్సిందే, మనం ప్రజలకు చెప్పినాం ఎలక్షన్ ముందని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మేము 2 బిల్లు గత అసెంబ్లీలో కూడా పెట్టడం జరిగింది. ఒకటేమో ఉపాధికి విద్యకు సంబంధించింది, ఇంకోటేమో రాజకీయ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించింది. సో ఈ 2 బిల్లు కూడా గవర్నర్ కూడా ఆమోదం తెలిపి ఇలా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. తర్వాత ఇవాళ ఇక్కడ ఈ అసెంబ్లీలో ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు 8 మంది కూడా సపోర్ట్ చేశారు. ఎంఐఎం వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసిండ్రు. యూనానిమస్గా బిల్లు పాస్ అయింది, మీకు అందరూ కూడా తెలుసు. ఇవాళ తీరా అది బిల్లు ఢిల్లీకి పోయి అక్కడ షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేయాలి. రాజ్యాంగబద్ధంగా జరగాలంటే షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేయాలి ఈ బిల్లు. అది చేయమని అంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఇక్కడ అసెంబ్లీలోనే ఒక వైఖరి ప్రదర్శించారు, పార్లమెంట్లో ఇంకో వైఖరి. అక్కడ కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళు. ఇవాళ మరి మాతో కలిసి రండి, మీరు మోడీని నిలదీయండి, మీ ప్రభుత్వంలో బిల్లు పెట్టించండి. మరి ఇలా మొత్తం ఇండియా కూటమి అంతా కూడా 230 మంది ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు కూడా సపోర్ట్ చేయండి, బిల్లు ఈజీగా పాస్ అవుతుంది అని అంటే వాళ్ళు రావట్లేదు. ఈ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు రాజ్యసభలో 4 ఉన్నారు, లోక్సభలో వాళ్ళైతే 0 ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు గుడ్డి సున్నా వచ్చింది కాబట్టి అంటే 4 ఉన్నారు. ఆ 4 కూడా మరి ఇక్కడ సపోర్ట్ చేసిన మీ ఎమ్మెల్యేలు అక్కడ సపోర్ట్ చేస్తారు. అదే విధంగా ద్వంద్వ వైఖరి. ఇప్పుడు వాళ్ళకు ఉద్దేశం ఏంటంటే, మేము స్పష్టంగా పత్రికాముఖం అడదలుచుకొని ఇక్కడ అరవింద్ గారు కానీ, ఈటెల రాజేందర్ గారు కానీ, బండి సంజయ్ గారిని, వీళ్ళు బీసీ నాయకులు బీజేపీలో, వీళ్ళు మీరు బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వడానికి వ్యతిరేకమా అనుకూలమా? మన అనుకూలం అయితే మీరు మోడీతో కొట్లాడిపించి బిల్లు పెట్టించి అది షెడ్యూల్లో యాడ్ చేయండి. లేదు వ్యతిరేకం అంటే మీరు ప్రకటించండి, అది ప్రజలు చూసుకుంటారు మీరు వ్యతిరేకం అని చెప్పండి. కానీ ఈ నాటకాలు ఆడద్దు. ఇక్కడ అసెంబ్లీలో ఒక వైఖరి, అక్కడ పార్లమెంట్లో ఒక వైఖరి. అంటే ఇక్కడ అర్థమైతే ఏంటంటే టీఆర్ఎస్ బీజేపీ 2 కూడా బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకమని అర్థమవుతుంది. వాళ్ళకి ఇష్టం లేదు అక్కడ బిల్లు షెడ్యూల్ 9లో యాడ్ చేయడం. కాబట్టి ఇది ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మేము వాళ్ళు ఆమోదించిన షెడ్యూల్ 9లో పెట్టినా పెట్టకపోయినా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఒక 2 రోజులలోనే మనకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకుంటారు. 42% పార్టీ పరంగానే మేము రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక అంశం. రెండో అంశం, ఇలా మొత్తం భారతదేశాన్ని కుదిపేసి ఈయన చూసి మీరు ఇలా అసలు ఎన్డీఏ వాళ్ళు కూడా, బీజేపీ వాళ్ళు తప్పితే మీద ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు కూడా 300 మంది ఎంపీలు పార్లమెంట్ బయటకు వచ్చి ధర్నా చేసింది. ఓట్ల దొంగతనం జరుగుతూ ఉంది. ఫెడరల్ క్యాస్ట్రో స్ఫూర్తితో సామ్రాజ్యవాదం, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించడమే నిజమైన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. క్యాస్ట్రో చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు, క్యూబా సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాత ఫెడరల్ క్యాస్ట్రో 79వ జయంతి సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, ప్రపంచంలో అమెరికా తన సామ్రాజ్యవాదాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రపంచంలోని అన్ని దేశాలలో పన్నులను పెంచుతూ తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇప్పుడే మొదలైంది కాదన్నారు. ప్రపంచంలో సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణం కాకుండా అడుగడుగునా పెట్టుబడిదారీ విధానాలను మార్చడానికే చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వాటికి వ్యతిరేకంగా ప్రపంచ కమ్యూనిస్టు నాయకుడు ఫెడరల్ క్యాస్ట్రో తన సహచరుడైన చెగువేరాతో కలిసి అనేక దేశాల్లో పర్యటించి కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేయడంతో పాటు క్యూబాలో సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, నూర్జహాన్, వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్ మరియు నాయకులు అనిత, రాజు, చక్రి తదితరులు పాల్గొన్నారు. వర్గ నాయకుడు, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫెడరల్ క్యాస్ట్రో జయంతి ఈరోజు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, అట్లాగే కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం శ్రమించి ఏదైతే క్యూబా దేశంలో కమ్యూనిస్టు సోషలిస్టు వ్యవస్థను నిర్మించడంలో ఫెడరల్ క్యాస్ట్రో అవిరామ కృషి చేసి సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించడం జరిగింది.
ఫెడరల్ క్యాస్ట్రోను హతమార్చడానికి సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికా అనేక ప్రయత్నాలు చేసి హత్యా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. వాటన్నిటి నుంచి తట్టుకొని ఆయన చివరికి అనారోగ్యంతో చనిపోయినప్పటికీ నేటికి ఆయన స్ఫూర్తితో క్యూబాలో సోషలిస్ట్ వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది. ఆ సోషలిస్ట్ వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో కూల్చాలనేటువంటి ఒక కుట్రతోటి అమెరికా ఈరోజు అనేక రకమైనటువంటి ఆర్థిక ఆంక్షలను విధిస్తూ అక్కడ కనీసం మందుల సరఫరా కూడా లేకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అమెరికా కార్పొరేట్ కంపెనీల్ని సామ్రాజ్యవాద విధానాల్ని అమలు జరపడం కోసం ఈరోజు క్యూబా పైన ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. క్యూబాను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శ్రామిక వర్గం మీద ఉంది, అట్లాగే కార్మిక వర్గం మీద ఉంది. రాబోయే కాలంలో క్యూబాకు సంఘీభావంగా ప్రజలందరూ కలిసి రావాలని ఫెడరల్ కాస్ట్రో స్ఫూర్తితోటి ఆ సోషలిస్ట్ ఆర్మూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవన్ రెడ్డి విస్తృత పర్యటన చేపట్టారు. పార్టీ నేతలు కార్యకర్తలతో భేటీ అయ్యారు. లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధం కావడంపై సమాలోచనలు జరిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆసనగారి జీవన్ రెడ్డి బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో సమావేశాలు జరిపి త్వరలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులు సన్నద్ధం సమయాత్తం కావడంపై చర్చించారు. ప్రభుత్వ విధానాలపైన తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పై విమర్శలు చేస్తూ పబ్బ గడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ ద్వంద్వ వైఖరి కనబరుస్తుందని పేర్కొన్నారు. హామీల అమలు పేరిట అప్పులు తెస్తున్నారని, వాటిని దీనికి వినియోగిస్తున్నారు, తెలియకుండా పోతుందని పేర్కొన్నారు. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో పెట్టుడు తప్ప తిట్టుడు లేదు. కానీ కాంగ్రెస్ పాలనలో తిట్టింది తప్ప పెట్టింది లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈయన తిట్టింది తప్ప పెట్టింది లేదు. ఆయన కేవలం పెట్టిండు, ప్రజలకు సంపదను పెంచి పేద ప్రజలకు పంచిచ్చిండని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నిజామాబాద్ జిల్లా ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పట్టించుకునే దిక్కులేక జిల్లా అనాథలుగా మారింది. జిల్లాకు మంత్రి లేడు. మళ్ళా చెప్తా ఉన్నా, ఇకనైనా జిల్లా అంతా కొట్లాడి ఒక మంత్రి పదవి తెచ్చుకోండి అయ్యా, పాపం ఆ సుదర్శన్ రెడ్డికి అన్న ఒక మంత్రి పదవి రావాలని నేను మాట్లాడుతూ ఉన్నా. మరి జిల్లాకన్నా ఇయ్యాలి కదా, లేకపోతే ఎవరికన్నా ఒకళ్ళకి ఇచ్చుకోండి. కాంగ్రెస్ వాళ్ళకు జిల్లాకు మంత్రి ఉంటే 4 పనులు జరుగుతాయి కదా. జిల్లా ప్రజలు తమ గోరు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. జిల్లా ఆఫీస్ ఆడుందో కాంగ్రెస్ ఎవరికి తెలియదు. జిల్లా ప్రజల సమస్యలు ఎవరికి చెప్పాలనో తెలియదు. తమ గోడు ఎవరికి వివరించుకోవాలో తెలియని పరిస్థితిలో నిజామాబాద్ జిల్లా ప్రజలు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నుంచే ఉన్నా ఆయన ఏనాడు జిల్లాను పట్టించుకున్నా పాపాన పోలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ల్యాండ్, శాండ్, మైను మాఫియా అవతారం ఎత్తి మా ఆరుమూరులో అయితే వాడు ఏం లేదు, నల్ల మట్ట అయినా దోసుకునుడే, ఇసుక అయినా దోసుకునుడే, నంబర్లు ఇచ్చుకుంటా దోసుకునుడు. ఎంఆర్ఓ ఆఫీసులో ఒక ఏజెంటు, ఆర్టీఓ ఆఫీసులో ఇంకొక ఏజెంటు, ఆర్టీఓ ఆఫీసులో ఇంకొక ఏజెంటు, ఎస్ఐలకు సిఐలకు ఇన్ఛార్జీలు అట్లా పెట్టి ల్యాండ్, శాండ్, వైన్ మాఫియా, మైన్ మాఫియాగా మారింది నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ నికృష్ట కాంగ్రెస్ పోయి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మంచిదని తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అని చెప్తున్నారు. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడైనా కానీ మొత్తంకు మొత్తం మా నాయకులే, ప్రతి ఒక్కరూ సర్పంచులు, ఎంపీటీసీలు గతంలో మళ్ళీ 2014 నుంచి 23 వరకు ఎట్లున్నారు. జిల్లా పరిషత్లో జిల్లా పరిషత్ చైర్మన్ గులాబీ జెండా రెఫరబలాడుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. బోధన్, నిజామాబాద్, భీమ్గల్, ఆర్మూర్ మున్సిపాలిటీలలో కూడా గులాబీ జెండా ఎగరబోతుంది. మొత్తంకు మొత్తం గ్రామ పంచాయతీలు, మొత్తంకు మొత్తం ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు కూడా మేమే గెలుచుకొని కైవసం చేసుకొని గులాబీ జెండా రెపరెపలాడుతుంది. నిజామాబాద్ జిల్లాలో పాత వైభవం తీసుకొస్తాం. మళ్ళీ కేసీఆర్ గారిని 3వసారి ముఖ్యమంత్రి చేయడంలో నిజామాబాద్ జిల్లానే మొదటి వరుసలో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మీడియా మిత్రులకు మరొకసారి చెప్తా ఉన్నా, అయ్యా ఈ గొబెల్స్ ప్రచారం కొద్దిగా రాయండి. ఇది మేం చెప్పింది కాదు, బీజేపీలు. రఘునందన్కి వచ్చని అడిగితే కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఇక ఇది ఒక్కసారి చూడాలి. క్విట్ ఇండియా ఉద్యమంతో దేశంలోని బ్రిటిష్ వారిని పారద్రోలేందుకు కృషి చేస్తే నేడు
బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. వామపక్షాల ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. క్విట్ కార్పొరేట్ నినాదంతో సంయుక్త కిసాన్ మోర్చా వామపక్ష కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఎన్టీఆర్ చౌరస్తాలో మోడీ, అమిత్ షా దిష్టిబొమ్మల దగ్ధం చేపట్టారు. ఈ కార్యక్రమానికి దేవరం అధ్యక్షత వహించగా పెద్ది వెంకట్రాములు, పల్లపు వెంకటేష్, వేల్పూరు భూమయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్, ఏఐటియుసి ఓమయ్య, టియుసిఐ సుధాకర్, ఐఎఫ్టియు మల్లికార్జున్, సాయిరెడ్డితో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబులు పాల్గొన్నారు. కమలాపురం రాజన్న, సాయగౌడ్, ఐద్వా అధ్యక్ష కార్యదర్శులు అనిత, సుజాత, విద్యార్థి సంఘాల నాయకులు విఘ్నేష్, రాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ 1942 సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ఆనాటి బ్రిటిష్ వలస పాలకులను తరిమికొట్టడం కోసం క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టారన్నారు. ఈ రోజు మోడీ ప్రభుత్వం భారతదేశం మొత్తాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తుందని ఆరోపించారు. వ్యవసాయ రంగం, కార్మిక రంగాలను నిర్వీర్యం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. స్వదేశీ వ్యాపారాలు క్షీణించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా అలాగే వామపక్ష కార్మిక సంఘాలు అన్ని విప్లవ పంథాలోకి వచ్చి క్విట్ కార్పొరేట్ అనే నినాదం తీసుకుని పోరాడుతుంటే క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా బ్రిటిష్ పోలీసులు వ్యవహరించని రీతిగా ప్రస్తుతం ఇండియా పోలీసులు దిష్టిబొమ్మను కూడా తగలబెట్టనీయకుండా అడ్డుకొని దిష్టిబొమ్మల కాళ్ళు, చేతులు చింపేసి ఆనందించారన్నారు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని నిర్బంధాలు విధించినా కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు ఈ దేశ శ్రేయస్సు కోసం వెనుకడుగు వేయరని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు, దేవరం, వెంకటేష్, వేల్పూర్ భూమయ్య, నూర్జహాన్, సుధాకర్లు పాల్గొన్నారు. భారతదేశాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పింది. ఇంకా ఏదైనా మిగిలి ఉంటే దాన్ని కూడా కార్పొరేట్ వ్యాపారస్తులకు అప్పచెప్పాలనే కుట్ర జరుగుతూ ఉంది. సరిగ్గా 83 సంవత్సరాల కింద బ్రిటిష్ వలస పాలకుల్ని తరిమి కొట్టినటువంటి రోజుని పూర్తిగా తీసుకొని ఈ రోజు క్విట్ కార్పొరేట్ అనే కార్యక్రమాన్ని నినాదంతో వ్యవహరిస్తూ ఉంటే ఆ రోజు బ్రిటిష్ పోలీసులు కూడా వ్యవహరించినటువంటి విధంగా ఈ రోజు మన ఇండియా పోలీసులు మననొచ్చి మొత్తం దిష్టిబొమ్మ కాలొకడు, చెయ్యొకడు పీక్కొని పోతారా అని అడుగుతా ఉన్నాం. ఇదేం పద్ధతి? మీరు పోరాడి సాధించుకున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కానీ అదే ప్రజాస్వామ్యం కోసం పోరాడినటువంటి మాకు నష్టపరుస్తూ ఉన్నారు, అణిచివేస్తూ ఉన్నారు. అందుకోసం చెప్తా ఉన్నాం, ఇలాంటి పోలీసు దౌర్జన్యాలకు కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు ఎక్కడికి వెనకడుగు వేయవు. భవిష్యత్తులో బంతిని గోడకు ఎంత గట్టి కొడితే అంత గట్టిగా మన మీదకి వస్తుందో అదే గట్టిగా మీ పని చూస్తామని చెప్పి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల సూచనలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు సెలవులో ఉండకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా ఉత్తమంగా అప్రమత్తమైంది. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని నిబంధన విధించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ నగర పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. అలాగే పూడుకుపోయిన కాలువలను శుభ్రం చేస్తున్నారు. మ్యాన్ హోల్స్ ను పరిశీలించి వరద నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటన జరిపిన కమిషనర్ సిబ్బందికి పలు ఆదేశాలను జారీ చేశారు. మత్తు, మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో నివారించే పనిలో ఎక్సైజ్ యంత్రాంగం కసరత్తు చేస్తున్నా కొందరు ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. బోకర్ నుండి ఎండు గంజాయి తెచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీ చేయగా 6.5 కిలోల ఎండు గంజాయి దొరికింది. ఖిల్లా ప్రాంతానికి చెందిన షేక్ మిరాజ్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని బోకర్ నుండి గంజాయిని కొనుగోలు చేసి తెచ్చి నగరంలో విక్రయం జరుపుతున్నారు. ఎక్సైజ్ పోలీసుల తనిఖీలో మిరాజ్ పట్టుబడ్డారు. ఆయన వద్ద 6.5 కిలోల ఎండు గంజాయి, సెల్ ఫోన్, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వెంకటేష్, ఎస్ఐ నరసింహాచారి, సిబ్బంది విష్ణు, భూమన్న, అవినాష్, భోజన, శ్యామ్ పలువురు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాల సూచనల నేపథ్యంలో హై అలర్ట్, అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్. ప్రజాభిష్టం మేరకు రేవంత్ పాలన, రామడుగు ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పష్టీకరణ.
లోతట్టు ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ పర్యటన, కాలువలను శుభ్రం చేయిస్తూ మ్యాన్ హోల్స్ పరిశీలన. లోకల్ బాడీ ఎన్నికలలో వార్ వన్ సైడేనని స్పష్టం. టీఆర్ఎస్ ను ఆదరిస్తారని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జోస్యం. వానర మూకాల భయంతో గోడ దూకిన విద్యార్థినికి గాయాలు, చికిత్స పొందుతూ మృతి చెందడంతో పెర్కి కస్తూర్బా పాఠశాలలో విషాద ఛాయలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.